కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రభు మహిమ గలిగిన రాకడకు సిద్ధపరచునుగాక. శ్రేష్టమైన కొన్ని మాటలను నేను మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. జాగ్రత్తగా మహాదేవుని మాటలను విని గ్రహించగలిగే ఆ దైవికమైన ఆశలోకి మీరు రావలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుడు నీతో నాతో మాట్లాడకపోతే ఆయన దగ్గరికి రావడం వ్యర్థం. ఒకవేళ ఆయన మందిరానికి వచ్చిన నీకు యెహోవా వాక్కు నిన్ను దర్శించక ఒకవేళ నిన్ను పంపిస్తే, ఈరోజు ప్రభువు నీతో మాట్లాడలేదు అని అంటే నీకు ఆయనకు మధ్యలో ఏదో ఎడబాటు ఉంది అని అర్థం. నేను తరచుగా మీతో చెప్తూ వస్తాను, మలాకీ తర్వాత 400 సంవత్సరాలు ఇజ్రాయేలుకు ప్రవక్త లేడు, ప్రవచనం లేదు, దేవుని యొక్క స్వరాన్ని మోసుకొచ్చే సేవకుడు లేడు. బైబుల్ పరిశుద్ధులు పండితులు చెప్తారు అదొక చీకటి యుగం, శూన్యం. 430 సంవత్సరాలు ఐగుప్తులో అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల సంతానం అని పిలువబడుతున్న ఇశ్రాయేలుకు దేవుని మాటను తీసుకొచ్చే సేవకుడే లేడు. 430 ఏళ్ల తర్వాత మోషే అనే సేవకుడే మీ పితరుల దేవుడు అని చెప్పవలసి వచ్చింది అని అంటే వారికి దేవుడు పరిచయమే లేదు. 430 ఏళ్ళు అని అంటే 4 తరాలు దాటాయి. అబ్రహాంతో మాట్లాడాడు, ఇస్సాకుతో మాట్లాడాడు, యాకోబుతోనూ మాట్లాడాడు, యోసేపుతో మాట్లాడాడు. ఆ తర్వాత ఆ సంతానముతో ఎవడికి దేవుని మహిమ గలిగిన దర్శనం దొరికినట్టు పరిశుద్ధ లేఖనం లేదు. 4 తరాలు దాటాయి, ప్రజలకు స్వరం లేదు. బానిసత్వంలో ఇటుకలు చేసుకుంటూ మూలుగుతున్నారు, కానీ మహిమ గలిగిన దేవుని వాక్కు లేదు. సంగమా, దేవుడు నీతో మాట్లాడకపోతే ఆయనకు నీకు మధ్యలో ఏదో భయానకమైన ఎడబాపు ఉందని అర్థం. 13 సంవత్సరాలు అబ్రహాముతో దేవుడు మాట్లాడలేదు. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, ఆయన మనతో మాట్లాడునుగాక. ప్రతిరోజు ప్రార్థనలో ప్రభువా నాతో మాట్లాడమని అడగండి. ఆయన మాట్లాడితే ఉంటే ఆనందం మరి దేనిలో దొరకదా. ఆయన దర్శిస్తే, ఆయన ఒకసారి ఒక దర్శనం ఇస్తే ఒక ఆత్మీయుడి యొక్క జీవితం ఒక అద్భుతమైనటువంటి ఆనందంతో నింపబడుతుంది. ఆయన మరుగైపోతే బైబిల్ అంటుంది, ప్రభువా నువ్వు గుప్పిలి విప్పితే అగాధములోనూ సముద్ర జలాలలో ఉన్న జీవులు ఆహారం తింటాయి. ఒకవేళ నువ్వు ముఖాన్ని తిప్పుకుంటే అవి జీవితాన్ని విడిచిపెట్టేస్తాయి. ఒక పశువుకి ఒక పక్షికే ఆయన ముఖ ప్రకాశం కావాలి అని అంటే ఆయన పోలికలో పుట్టిన మనకి, ఆయన ప్రశస్తమైన రక్తము చేత విమోచించబడిన సంఘముగా మనకి ఒక ఆదివారం కాదు, ప్రతిరోజు ఆయన మనతో మాట్లాడాలి. హల్లెలూయా, చదముష్యారుగా హల్లెలూయా. కనుక దేవుని యొక్క సన్నిధానంలో ఈ పరిశుద్ధ ఆదివారం దినం ఆరాధనలో పాల్గొన్న మీరు ధన్యులు. కారణం, ఆరాధన పోగొట్టుకునే వాడంత బలహీనుడు మరొక్కడెవడు లేడు. నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు దేనికి హాజరు అయినా కాకపోయినా ఆదివారం అనేది నీ జీవన విధానంలో నీ ముక్కులో శ్వాస ఉన్నంత వరకు ఆయన ఒక గొప్ప దైవజనుడు సాక్ష్యం చెప్పంగా విన్నాను. తన భార్యతో తన పిల్లలతో చెప్పాడట, అయ్యా నేను ఒకవేళ ఆదివారమే లేకపోతే శనివారమే చనిపోతే, శనివారం రాత్ర ఆదివారం పెందలకడన గనక నేను చనిపోతే నన్ను ఇంట్లో చాపలో అలా పడుకోబెట్టండి, ఎవ్వరికి చెప్పకండి, మీరు ఆరాధనకు వెళ్ళి వచ్చి నన్ను సమాధి చేయండి. హల్లెలూయా. ఇది ఆత్మీయత. ఒక తెల్లబట్టలో చేతిలో బైబిల్లో కాదు, ఆత్మీయత గుణలక్షణాలతో బయటకు రావాలి. బైబిల్ అంటుంది విశ్వాస అనుభవం అనేది నోటి మాటతో కాక క్రియల రూపకమైన ఆధ్యాత్మికమైన విశ్వాసం మనము చేయగలిగినప్పుడే ఆ మంచి భక్తి ప్రభు యొక్క మహిమను చేరగలుగుతుంది. హల్లెలూయా.
అందుకే ఒక కొర్నేలితో దేవుడు మాట్లాడినట్లుగా నీ భక్తి, నీ ప్రార్థన, నీ దాన ధర్మాలు యెహోవా సముఖానికి చేరాయి. నా సేవ ఆయన దగ్గరికి చేరకపోతే, నీ మాట, నీ పాట, నీ ప్రార్థన, నీ భక్తి, నీ వేసిన కానుక ఆయన దగ్గరికి చేరకపోతే అందులో ఏదో దోషం ఉందనే అర్థం. అందుకనే ప్రతిదీ యెహోవాకు ఇంపైన సువాసనగా చేరగలిగేటట్టే మనము బ్రతుకుదుముగాక. శబలుషరి ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించిన రాజులలో యూదా, ఇశ్రాయేలు రెండుగా చీలిన తర్వాత యూదా ప్రజలను పరిపాలిస్తున్న రాజులలో ఒక శ్రేష్టమైన జ్ఞానము కలిగిన, ఆధ్యాత్మికమైన విలువలు కలిగిన వాడున్నాడు. అతని పేరు యెహోషాపాతు. యెహోషాపాతు రాజ్యం చేస్తున్న దినాల్లో ఒక కబురు అతని దగ్గరకు వచ్చింది. అయ్యా, మిద్యానీయులు, అమ్మోనీయులు లెక్కకు విస్తారమైన సముద్రపు ఇసుక వలె నీ మీదికి యుద్ధానికి బయలుదేరి వచ్చారయ్యా అని దూర దేశం నుంచి ఒక భయానకమైన కబురు యెహోషాపాతు రాజు దగ్గరికి వస్తాయి. రాజు భయభ్రాంతుడైపోయి వారందరూ ఎన్గేదు అనబడుతున్న స్థలములో వారు ఒక గుంపుగా కూడుకొని ఉన్నారు. వారు నీ మీదికి రావడానికి సిద్ధపడుతున్నారు. ఆ సైన్యం లెక్కకు విస్తారంగా ఉంది. మన సైన్యంతో, మన బలముతో పోల్చుకుంటే వాళ్ళ సైన్యము చాలా అతీతంగా ఉంది, బలము ఉన్నతంగా ఉంది, మనం వాళ్ళని గెలవలేం అని ఒక సైనికుడు, బార్డర్లలో కావలిగా ఉన్నటువంటి సైనికులు వర్తమానం వచ్చినప్పుడు భయముతో ఏం చేయాలో తెలియక మహాఘనమైన దేవుని పాద సన్నిధానంలో మోకరించి ప్రార్థిస్తున్నాడు ఈ రాజు. ఇశ్రాయేలు ప్రజలు పిల్లలను, చంటి పిల్లను కౌగిల్లో ఎత్తుకొని ఇశ్రాయేలు ప్రజలందరూ ఒక చోట గుమ్ముకూడారు. ఇశ్రాయేలు చరిత్ర అంతటిని మీరు గమనిస్తే వారు తరచుగా సమకూర్చబడుతున్నట్టుగా బైబిల్ చెప్తుంది. సంఘం అనేది ఎప్పుడు సమకూర్చబడడానికి ఇష్టపడాలి. బాగా వినండి. నీ సంఘముతో నిన్నెందుకు జత కలిపాడో తెలుసా? నువ్వు ఒంటరిగా ఉండడం దైవ చిత్తం కాదు. నువ్వెప్పుడు సంఘముతో సమకూర్చబడుతూ దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం నీవు వినగలగడానికి ఇశ్రాయేలు సమాజం పస్కా పండుగక, పులియని రొట్టెల పండుగక, పెంతెకోస్తు పండుగక, అలా వ్రత దినములలో వారందరూ ఏకీభవిస్తున్నప్పుడు ప్రవక్త అయిన వారి మీద యెహోవా ఆత్మ విడుదలై దేవుని ఉన్నతమైన ప్రణాళిక ఇశ్రాయేలు సమాజానికి బట్టబయలు చేస్తూ వచ్చేది. ఎందుకు మనం ఇలా సమాజంగా కూడుతాము అని అంటే నీ పట్ల మహాఘనమైన దేవుని ప్రణాళిక ఏంటో చెప్పబడే స్థలాలు ఇవి. అందుకనే ఈ స్థలానికి రాకుండా, మందిరంలో మోకరించకుండా అనేక ప్రజలు వ్యర్థమైన పనులు, వ్యర్థమైన భారాలలో చిక్కిపోయి అపవాది యొక్క కుయుక్తిలో చిక్కుకపోయే ప్రజలు నేటికి వేల మంది ఉన్నారు. నా దేవుని బిడ్డలారా, బాగా వినండి. ఆయన సన్నిధికి రాలేని పని, ఆయన సముఖంలో నిలబడలేనంత మనకు చేసే వ్యాపారాలు, పనులు అవి మనకు లేకపోవడమే మంచిది. హల్లెలూయా చెబుదాం గట్టిగా, హల్లెలూయా. ఆ గొప్ప రాజు అయినటువంటి యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నాడు. తనతో పాటు లక్షలాది మంది ఇశ్రాయేలు ప్రజలు అలా ప్రార్థన చేస్తూ, ప్రభువా, ఈ భయానకమైన సమస్య నుండి మేమేం చేయమంటావు? నీ సలహా, నీ ఆలోచన మాకు బయలుపరచు అని చెప్తున్నప్పుడు దేవుని ఆత్మ ఆ ప్రాంతంలో సేవ చేస్తున్న ఒక దైవజనుడి మీదకి విడుదలై పలుకుతుంది. ఇదిగో యెహోషాపాతు, యూదా ప్రజలారా, మీరేం భయపడకండి. మీ దేవుడైన యెహోవాను నేను మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడని కాదు. మీరు రేపటి ఉదయం మీరు యుద్ధానికి బయలుదేరండి. ఫలానా స్థలంలో వారిని మీరు కలుసుకుంటారు. మీ దేవుడైన నేను మీ పక్షంలో నిలబడి మీకు ఒక విజయాన్ని ఇస్తానని ఒక గొప్ప ధైర్యంతో కూడిన మాట నా ప్రభు ఇశ్రాయేలు ప్రజలకి, రాజైన యెహోషాపాతుకి బయలుపరిచాడు. రాత్రంతా వారి సిద్ధపాటులో ఉన్నారు. ఆ సిద్ధపాటు కలిగి యుద్ధానికి బయలుదేరుతున్న సమయంలో రాజైన యెహోషాపాతు ఒక ఉన్నతమైన ప్రకటన చేస్తాడు. ఆ ప్రకటన
ఈ రోజు కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. చదవండి దయచేసి. 2వ దినవృత్తాంతముల పుస్తకం, సెకండ్ క్రానికల్ 20వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల పుస్తకం 20వ అధ్యాయం 20వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుదాం. అంతటా వారు ఉదయముననే లేచి తెకోవా అరణ్యమునకు పోయిరి. వారు యుద్ధానికి పోవుచుండగా యెహోషాపాతు, ఇదిగో చూడండి, రాజైన నాయకుడైనటువంటి యెహోషాపాతు నిలువబడి, యూదా ప్రజలారా, యెరూషలేములో ఉన్న కాపురస్తులారా, నా మాట వినండి. ఇదిగో మీరు దేవుడైన యెహోవాను నమ్ముకొనండి. అప్పుడు మీ జీవితాలు స్థిరపరచబడతాయి. ఆ దేవుడైన యెహోవా ప్రవక్తలను నమ్ముకొనండి. అప్పుడు మీరు కృతజ్ఞులవుదురు. హల్లెలూయా. చదమసలు చేతులు ఎత్తిచ్చారుగా. హల్లెలూయా. చవాలి గట్టిగా. హల్లెలూయా. జాగ్రత్తగా నా మాటలు వినండి. వర్తమానం వింటున్నప్పుడు మీ శిరస్సుల పైకి లేపి వినండి. పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు మీ దృష్టి లేఖనం మీద పెట్టండి. ఒక బలమైన ప్రకటన చేస్తున్నాడు. ఎవరిని నమ్మాలో దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెప్తుంది. ఎందుకో తెలుసా? నమ్మడం, ఒక నమ్మకమైన వ్యక్తి దొరకడం చాలా విలువతో కూడిన ఆశీర్వాదం. బాగా వినండి. నీ కోట్ల ఆశీర్వాదాల ఐశ్వర్యముల కంటే ఒక నమ్మకమైన వ్యక్తి నీకు దొరికాడు అని అంటే నీ జీవితం భాగ్యమైనట్టే. కారణం ఏంటో తెలుసా? ఇదిగో దేవుని వాక్యం అంటుంది, యూదా ప్రజలారా, యెరూషలేములో నివాసం చేస్తున్న దేవుని సంఘ బిడ్డలారా, మీరు మొదట దేవుణ్ణి నమ్ముకోండి. చెప్పండి, ఎవరిని నమ్మాలట? దేవుని మీద మీ హృదయాలను ఉంచండి. పరిపూర్ణమైన నమ్మకం దేవుని మీదనే పెట్టండి. ఒక మనిషి మీదనో, నీ బంధువు మీదనో, నీకున్న ప్రాపర్టీ మీదనో కాదు. లేఖనాలు మనకు ప్రారంభము నుంచి చాలా పర్యాలు రాయబడ్డాయి. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడు. ఇదిగో మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకోవడం కంటే యెహోవాను నమ్మడం, ఆయనను ఆశ్రయించడం మేలు. కారణం, ఏ మనిషి నమ్మినా, దేవుని బిడ్డలారా, ఏ ఐశ్వర్యంను నమ్ముకున్నా, ఏ అనుభవాల మీద నువ్వు ఆధారపడ్డా, ఒక రోజు నువ్వు తలదించుకునే దినాలు ఖచ్చితంగా నీ ఆయుష్ కాలము తీరే లోపు నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. బాగా వినండి దయచేసి. ఎందుకో తెలుసా? మనకున్న లోపం, ఈ భూమి మీద మానవుడికున్న భయానకమైన లోపం ఏంటో, నమ్మవలసిన వాడిని నమ్మం, ఎవడిని నమ్మకూడదో వాన్నే అధికంగా నమ్ముతాం. అందుకనే తరచుగా మోసపోతూ వస్తాం, తరచుగా ఇబ్బందులు పడుతూ వస్తాం, తరచుగా మన జీవన విధానంలో దెబ్బలు పడుతూ వస్తాయి. కారణం ఏంటంటే, మోసాలు పోవడానికి, అనేకమైన అనుభవాలలో మోసపోవడానికి గల కారణం ఏంటంటే, మనము నమ్మిన వారు నమ్మకస్తులని మనం నమ్మి తప్పు చేశాం. అందుకనే లేఖనం అంటుంది, ఇద్దరిని నమ్మాలి నువ్వు జీవితంలో. ఒకటి, నువ్వు ఆరాధిస్తున్న దేవుణ్ణి నమ్ము, అతడు నీకెప్పుడు మోసం చేసేవాడు కాదు. హల్లెలూయా. చబలుషారి. హల్లెలూయా. చెబుదాం గట్టిగా. హల్లెలూయా. నీవు దేవుణ్ణి నమ్మవలసిన దానికంటే ఎప్పుడైతే ఒక మనుషుల మీద నీ నమ్మకత్వం పెరుగుతుందో, నేను మళ్ళీ చెప్తాను వినండి, దేవుణ్ణి నమ్మిన నమ్మకత్వము కంటే నీ జీవన విధానంలో ఒక మనుషుని మీద నమ్మకత్వం ఎప్పుడైతే పెంచుకుంటూ ఉంటావో, నీ జీవితంలో ఓటములు తప్పవి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము, దేవుని స్వరం, దేవుని మాటల మీద పరిపూర్ణంగా నమ్ము. ఆ నమ్మకం నిన్ను ఏ అనుభవాలలోకి తీసుకెళ్తాదో, నువ్వు నమ్మితే నీ జీవన విధానంలో ఎలాంటి ఘనమైన ఆత్మ సంబంధమైన అనుభవాలు నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుందో నేను మీకు కొన్ని పరిశుద్ధ గ్రంథంలో మీకు చూపిస్తున్నాను. రాజు అంటున్నాడు, నన్ను నమ్మండి
అని అనడం లేదా ఆయన. రాజు కదా ముందు నడిచేది, రాజు కదా దేశానికి జయాన్ని కలగజేసేది, రాజు కదా యుద్ధ రంగంలో యుద్ధ నైపుణ్యత కలిగి రాజ్యానికి నమ్మిన ప్రజలకు విజయాలను అందించాల్సిన వాడు. కానీ రాజు అంటున్నాడు, నన్ను నమ్ముకొని బతకకండి, ఇశ్రాయేలు ప్రజలారా మీరు దేవుణ్ణి నమ్ముకోండి. అప్పుడు మీ జీవితాలు సెటిల్మెంట్ అవుతాయి, మీ జీవితాలు స్థిరపరచబడతాయి. మీరు ఒక జీవితంలో ఒక కమిట్మెంట్తో స్థిరపరచబడిన నాటబడిన వృక్షము వలె ఎవ్వడు కదల్చకుండా, ఎవరు నిన్ను కదిలించలేని స్థాయిలో ఒక ఆశీర్వాదకరమైన అనుభవంలో నీవు నేను ఎదగాల. అయితే మన స్థిరత్వం మనుషుల మీద లేదు, సర్వశక్తి కలిగిన దేవుని మీద ఆధారపడింది. హల్లెలూయా, చవాలి గట్టిగా హల్లెలూయా. అందుకని అంటున్నాడు, దేవుని నమ్మితే మీకు ఏం కలుగుతుందయ్యా అని అంటే, మీరు స్థిరపరచబడతారు. ఇంగ్లీష్ వర్షన్లు అంటారు, మీరు ఎస్టాబ్లిష్ చేయబడతారు. మీరు స్థిరంగా నిలబడే అవకాశాలు ఉంటాయి. మీరు ఆయన నమ్ముకోండి. సమస్య అంటే తెలుసా, దేవుని నమ్మిన ప్రజలు దేవుని కంటే మనుషులను నమ్ముతారు. ఇది సమస్య. ప్రతిరోజు దేవుడు ఆదాము అవ్వల దగ్గరకు వచ్చి అనేక సార్లు మాట్లాడాడు. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతిరోజు సాయంకాలమున నా ప్రభు మెల్లనైన స్వరముతో ఘనమైన మాటలు పలికిన మాటలు వీరికి నమ్మశక్యంగా అనిపించలేవు. కానీ ఒకరోజు సాతాను ఒకేసారి మాట్లాడాడు, అమ్మా అవ్వా నువ్వు బాగుంటావు, నీ జీవితం ఉన్నతంగా ఉంటుంది, ఆ పండు తిను. దేవుడు తినొద్దన్నాడు కదా, ఆయన మాట నమ్మకో, నా మాట నమ్ము. ఒక్కసారి పలికిన అపవాది స్వరం తలకెక్కింది. ఎన్నో సంవత్సరాల నుంచి ఏదేను తోటకు వస్తున్న దేవుని స్వరం వాళ్ళకు నమ్మడానికి అవకాశం లేదు. చాలా మంది దేవుని బిడ్డలు ప్రతి వారం దేవుని మాటలు విని 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 వెళ్తారు. ఈ ఘనమైన దేవుని మాట మీద నమ్మకం ఉండదు. కానీ ఎవడో పరాయివాడు, ఎవడో త్రాగుబోతాడు, ఎవడో 4 రోజుల కోసం వచ్చిన చుట్టం ఇచ్చే సలహాను నమ్మినంతగా దేవుని మాట మీద నమ్మకం పెట్టారు. సంగమా, అందుకనే చాలా మంది కుటుంబాలలో అసంచలమైన జీవితం, ఒక స్థిరత్వం ఉండదు. ఒక ఆశీర్వాదకరమైన అనుభవాలలో వారి జీవితాలు ఎదగకపోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మి బ్రతకలేకపోవడమే. హల్లెలూయా. నా ప్రభు అంటున్నాడు, యెహోషాపాతు అంటున్నాడు, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, మొదట మీరు దేవుణ్ణి నమ్మండి, ఆ తర్వాత ఆయన ప్రవక్తలను నమ్మండి. చెప్పండి, ఎవరిని నమ్మాలి? చెప్పండి, ఎవరిని నమ్మాలి? దేవుని ప్రవక్తలను, దొంగ ప్రవక్తలను కాదు, అబద్ధ ప్రవక్తలను కాదు, మాయ మాటలు చెప్పే ప్రవక్తలను కాదు. మీకు పాత నిబంధనలో ఈ వర్షం చూపిస్తున్నాను. ఇదే వాక్యాన్ని కొత్త నిబంధన సంఘానికి కూడా టాలీ చేస్తాడు. ఏంటో తెలుసా, యెహోషాపాతు 2 విషయాలను కంపేర్ చేస్తుంటాడు. మొదటిగా మీరు దేవుణ్ణి నమ్మండి, ఆ తర్వాత ఆయన ప్రవక్తలను నమ్మండి అంటాడు. అదే కొరింథీ సంఘానికి రాస్తూ అంటాడు, మాసిదోనియా సంఘాన్ని గురించి రాస్తూ అంటాడు, వారు మొదట దేవునికి ఆ తర్వాత దేవుని చిత్తము వలన మాకును తమను తామే అప్పగించుకున్నారు. మాసిదోనియా సంఘం పౌలు స్థాపించిన మొదటి సంఘం. ఆ సంఘంలో ఆత్మీయత ఏంటో తెలుసా, మొదట దేవుడు, ఆ తర్వాత వారిని నడిపిస్తున్న దైవచనుడు. ఈ 2 అనుభవాలు పాత నిబంధన కాలంలో దేవుడు తన ఇశ్రాయేలు ప్రజలకు నేర్పిస్తూ వచ్చాడు. కొత్త నిబంధన కాలంలో కూడా ఆత్మీయత అనుభవాలలో 2 నేర్పిస్తున్నాడు. అయ్యా మీరు అంటారేమో, అయ్యా లోకంలో చాలామంది సేవకులు మోసగాళ్ళు ఉన్నారయ్యా, లోకంలో సేవకులు నమ్మించి మోసం చేసే వాళ్ళు ఉన్నారయ్యా, అనేకమైన సోషల్ మీడియాలో అనేకమైన విషయాలు వింటున్నాము అని అంటే ఉన్నారు. వాళ్ళు సేవకులను ఎవరు చెప్పారు? వాళ్ళు సేవకులను నీ నోటతో అంటున్నావు. దేవుని సేవకుడు ఎవడు అలాగు చేయడు. హల్లెలూయా. దేవుని సేవకుడు ఎవడు అలాగు మోసాలు చేయడు. వాడి జీవన విధానమే వాడు సేవకుడా కాదా అని నువ్వు రుజువు చేసుకోవాలి. బైబిల్ అంటుంది, చెట్టు తన ఫలాన్ని బట్టి బట్టబయలవుతుంది కదా. ఆ చెట్టు పండు తిన్నప్పుడు ఆ చెట్టు ఎలాంటిదో మనకు తెలియజేయబడుతుంది కదా. అలాగే ఒక వ్యక్తి యొక్క జీవన శైలి, అతడు జీవిస్తున్న జీవన విధానమును బట్టి చెప్పొచ్చు అతడు నిజంగా దేవుని సేవకుడా కాదా.
హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా. కానీ ఈరోజు సమస్య ఏంటంటే ప్రజలకి ఎవడు సేవకుడో, ఎవడు ఏది దేవుని సంఘమో, అసలు దేవుని ఉపదేశం ఏంటో తెలియని బలహీనతలో ఉన్నారు కనుకనే వాళ్ళ జీవితాలు మోసం చేస్తున్నారు. నేను విశ్వాస జీవితం చేసి వచ్చాను. అలాంటి చిల్లర మల్లరగా సేవ చేసేవాడిని నా ఇంటి గడప గుమ్మం కూడా దొక్కించేవాడిని కాదు. నేను మర్యాదగా చెప్పేవాడిని. మరొక్కసారి నువ్వు నాకు వందనాలు కూడా చెప్పొద్దు అని చెప్పేవాడిని. కారణం, అలాంటి ఉపదేశంలోనే బతకాలని తప్పించిన వాడిని నేను. హల్లెలూయా. దైవజనులు, ఆత్మీయ నాయకులు మాకు ఎప్పుడు చెప్పేవారు, చేస్తే ఒక విలువైన భక్తి చెయ్యి, చెత్త భక్తి చెయ్యకు, బలహీనమైన భక్తి చెయ్యకు. బ్రతుకుతావా, ప్రభు కొరకు ఒక ప్రయోజకుడిగా యోగ్యమైన విశ్వాస జీవితం చెయ్యి. సేవ చేస్తావా, దేవుడు మెచ్చుకోగలిగేటట్టు చెయ్యి. అదే మన ఆత్మీయత, పరిపక్వత. అందుకనే కొత్త నిబంధన సంఘానికి కూడా పౌలు సలహా ఇస్తూ వస్తున్నాడు. తిమోతికి, సంఘానికి గుర్తు చేస్తూ అంటాడు, భక్తిలో శక్తి లేని వారికి నీవు ఇంట్లోకి పిలుచుకో, ఛాయ కాఫీలు ఇవ్వు. సుకన్య, ఇంటికి పిలుచుకొని ఛాయ కాఫీలు ఇచ్చి టిఫిన్లు పెట్టు అని చెప్పాడా? భక్తిలో సామర్థ్యము లేని ప్రజలకి నువ్వు విముఖుడవై ఉండు. విముఖుడు అంటే అర్థం ఏంటి? దూరంగా ఉండు, దూరంగా ఉండు. నీ భక్తి యొక్క స్టాండర్డ్స్ ఏంటో తెలుసా? భక్తిహీనునికి దగ్గరగా ఉండడమే నీ బతుకు ఏందో బయట పెడతాది. ఒక భక్తిహీనుడికి నువ్వు ఎప్పుడైతే దగ్గరగా ఉంటావో నువ్వు భక్తిపరుడవు కావు అని నీ భావజాలమే తెలుస్తుంది. బైబుల్ చెప్తుంది, భక్తిహీనులకు భక్తి పరులు అని అనుకుంటూ ఆ భక్తిలో సామర్థ్యం లేకుండా, ఆ భక్తిలో శక్తి లేకుండా బ్రతికే వారికి తిమోతి నువ్వు దూరంగా ఉండు. చాలా మంది భక్తి పరులు అనుకుంటున్న విశ్వాసులు, మేము భక్తులమని చెప్పుకుంటున్న సేవ చేస్తున్న సేవకులకి వారి జీవన విధానాన్ని చూసి ఎప్పుడైతే నువ్వు దూరంగా ఉండి ఈ భక్తి క్రమమైనది కాదు, ఈ సేవ క్రమమైనది కాదు, ఈ వ్యక్తి జీవన విధానం సరిగ్గా లేదు అని అనిపిస్తున్నప్పుడు, దేవుని ఉపదేశ క్రమములో ఎదుగుతున్నప్పుడు నీవు అతనికి దూరంగా ఉండడం నీ ఆత్మీయతకు క్షేమము. హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా. ఎవరిని ప్రేమించాలో ఈ మనిషికి అర్థం కాదు, ఎవరికి దూరంగా ఉండాలో ఈ మనిషికి అర్థం కాదు. ఈ మనిషికి అంత తేడా అర్థమవుతుంది. వాక్యం అర్థమవుతుందండి. దేవుని వాక్యం భక్తిహీనులకు దూరంగా ఉండాలి అని చెప్తే అప్పుడు ఈ మనిషి అనుకుంటాడు, దేవుడు అందరినీ ప్రేమించమన్నాడు కదండి. అప్పుడు ఈ మాట అర్థమైంది. పరిశుద్ధులతో, సంఘముతో, దేవుని సహవాసంలో కలిసి ఉండాలి అని అన్నప్పుడు అప్పుడు వేరే మాట అర్థమవుతాయి. ఈ మనిషి యొక్క జీవన శైలి అంతా విచిత్రంగా ఉంటుంది. అందుకనే దేవుని లేఖనాన్ని మనము సరిగ్గా అర్థం చేసుకోగలిగిన విశ్వాసులంగా మారాలి. హల్లెలూయా. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో, ఎవరు నమ్మకస్తుడో, ఎవరు నమ్మకస్తుడు కాదో గుర్తించగలిగే పరిపక్వత మనకి తరానికి అవసరము. హల్లెలూయా. అందుకనే ప్రభు స్పష్టంగా చెప్పాడు, నేనే క్రీస్తునని మీ దగ్గరకు వస్తారు, అబద్ధ బోధకులు వస్తారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు, మీరు వారిని పరిశోధించి తెలుసుకొని జాగ్రత్తగా ఉండండి. ఎఫెసీ సంఘానికి రాస్తంటాడు, ఎఫెసీ సంఘమా, నీవు దొంగ అపోస్తులను గుర్తించి, వారు అపోస్తులు కాకయే అపోస్తులమని చెప్పుకొని వారిని నీవు గుర్తించి దూరంగా ఉన్నావు కనుక శబాష్ అన్నాడా? కలిసిపో అన్నాడా? అమ్మా ఏమన్నాడు? వాళ్ళను గుర్తించావు కనుక నువ్వు గొప్ప లక్షణం నీకుంది అన్నాడు. అంటే ఒక తప్పును ఒప్పును గుర్తించగలిగే లక్షణం సంఘానికి ఉండాలి. హల్లెలూయా. చవాలుషారు. హల్లెలూయా. ఒక దైవజనుడు ఎవరో, ఒక దైవజనుడి యొక్క లక్షణాలు ఏంటో, ఒక సేవకుడు ఎలా ఉండాలో నీ జీవితంలో నువ్వు సరిగ్గా గుర్తుపట్టకుండా ఉంటే నువ్వు మహోత్తరమైన రాకడికి నిలవబడడం అసాధ్యం. ఈ రోజున ఒక భయానకమైన ప్రమాదం ఏంటి అని అంటే, దేవుని ప్రజలకి సేవ గుర్తించే పరిపక్వత లేదు. దేవుని సంఘాన్ని, దేవుని సేవ ఏది, నిజమైన సేవ ఏది, ఒక నిజమైన సేవకుడు ఎవరు అని
అని గుర్తించగలిగే ఆధ్యాత్మికమైన లక్షణాలు కొదువైపోతున్న దినాలు. కారణం ఏంటి అని అంటే వాళ్ళకు దగ్గరగా ఉండాలి మందిరం, లేకపోతే వాళ్ళ కుటుంబానికి చనువుగా ఉండే సేవకుడు కావాలి, లేకపోతే వారిని ఏమనకుండా ఉండే సేవకుడు కావాలి, వారికి గంటలో మందిరంలో విడిచిపెట్టే సేవకుడై ఉండాలి, మందిరానికి ఎప్పుడొచ్చినా ఏమనకుండా ఉండే సేవకుడు కావాలి. ఒక్క మాటలో చెప్పాలంటే నన్ను ఏమి అనకుండా కల్పన కథలు చెప్పి నవ్వించి ఉప్పించి నడిపించేవాడు మాకు అయ్యగారైతే, మాకు ఒక సేవకుడైతే మాకు చాలా బాగుంటుందని ఒక బలహీనమైన దృక్పథములో ఈ తరం ఉంటుందని 2000 సంవత్సరాల క్రితమే దైవజనుడైన పౌలు తిమోతికి ఉత్తరం రాస్తంటాడు. రాబోయే ఒక ప్రమాదకరమైన కాలం, ఆ కాలంలో సంఘము కల్పన కథల వైపు తిరుగుతుంది. ఆ సంఘము ఎలా ఉంటుందంటే వారే తమ స్వకీయ దురాశల చొప్పున బోధకులను ఏర్పాటు చేసుకుంటారు, సేవకుని ఏర్పాటు చేసుకుంటారట. ఏ అయ్యగారైతే మాకు సూటబుల్ అవుతాడు, ఏ అయ్యగారైతే మాకు బాగుంటాడు. బాగా వినండి, నీవు సేవకుని ఏర్పాటు చేసుకునే స్థాయిలోకి నువ్వు రాకూడదు. ప్రభా, నన్ను ఏ దైవ జనుడి దగ్గరికి వెళ్ళమంటావు అని అడగాలి. పౌలు దమస్కు అరణ్యములో ఇదిగో దర్శనము చేత నింపబడిన తరువాత మా ప్రభు అంటాడు, పౌలు, అననీయ అనే ఒక సేవకుడు ఉంటాడు, అతని దగ్గరికి వెళ్ళు అని అంటాడు. అననీయతో దేవుడు మాట్లాడతాడు, అననీయ, ఇదిగో తిన్నని అని వీధిలో సౌలు అనువాడన్న తార్సు వాడైన ఒకడు ఉన్నాడు, నువ్వు అతని దగ్గరికి వెళ్ళు. ఇదిగో అననీయ అంటాడు, అయ్యా అతడు ఒక భయానకమైనటువంటి వ్యక్తి అయ్యా, సంఘాన్ని హింసించాడయ్యా అని అంటే దైవజనుడితో అంటాడు, నువ్వు వెళ్ళు, అతని పట్ల నా ప్రణాళికలు వేరు. అంటే అర్థం ఏంటి? ఒక దైవజనుడి దగ్గరికి పంపిస్తున్న సౌలును దేవుడే పంపిస్తున్నాడు, ఒక దైవజనునికి ఒక విశ్వాసిని దేవుడే అప్పగిస్తున్నాడు. హల్లెలూయా. అర్థమవుతున్న మాటలు మీకు? హల్లెలూయా. సవాలు ఇచ్చారుగా. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆత్మీయతకు నీ ఆత్మీయత జీవితానికి ఎక్కడ క్షేమం ఉందో ఆ అనుభవాల కొరకు నువ్వు తప్పించాలి. అందుకనే 2 అనుభవాలు నేను మీకు ఈరోజు గుర్తు చేస్తున్నాను. ఏది నమ్మాలి అని పరిశుద్ధ గ్రంథం చెప్తుందంటే, 1 దేవుణ్ణి నమ్మో, 2 ఆయన ప్రవక్తలను నమ్మో. నేను అంటున్నాను, బైబిల్ 2 చెప్పింది. ప్రాబ్లం ఏం తెలుసా? ఇవి 2 తప్ప మనం అన్నీ నమ్ముతాం, ఈ 2 నమ్మం. అయ్యగారు చెప్పిన మాటలు ప్రజలకు నచ్చవు. చాలామంది సేవకుల దగ్గరికి విశ్వాసులు సలహాకు వస్తారు, అడుగుతారు, చెప్పింది చెయ్యరు. మరి ఎందుకు అడుగుతారో అర్థం కాలేదు. ఎందుకు అడుగుతారు? సలహా వినని సామర్థ్యం నీకు లేనప్పుడు నువ్వు అడగకపోవడమే మంచిది. దైవజనుని యొక్క సలహా, దేవుని దగ్గర నుంచి వచ్చే జవాబు నీవు తీసుకొని దాని ప్రకారము జీవించగలిగే ఆ స్టాండర్డ్స్, ఆ సామర్థ్యం నీ ఆత్మీయ పరిపక్వతలో నీకు గనక ఉండగలిగితేనే నువ్వు దైవజనుని అప్రోచ్ కా. దైవజనుని మాట దగ్గర నువ్వు నిలబడు, ఆగు. ఒకవేళ ఆ భరోసా నీకు లేదా, నీ మట్టుకు నువ్వు బతుకో. ఎందుకు చెప్తున్నానంటే, చాలామందికి ఎవరో బంధువులు చుట్టాలు చెప్పిన సలహాలు బాగా నచ్చుతాయి, ఒక దైవజనుని యొక్క మాటకి వారికి విలువ ఇవ్వరు. అందుకనే దేవుని లేఖనం మనకు నేర్పిస్తుంది, దేవుని బిడ్డలారా, నమ్మకం మీదనే నీ ఆత్మీయత ఆధారపడి ఉంది. హల్లెలూయా. నువ్వెవరిని నమ్ముతున్నావో దానిని బట్టే నీ ఆత్మీయత పరిపక్వత అర్థమవుతుంది. ఇదిగో నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తుంటున్నాను, సాతానుడు చేసే 2 భయంకరమైన ఆలోచనలు. 1, దేవుణ్ణి నమ్మేటట్టు నీ మనసును స్థిరపరచడు. 2, దైవజనుని మీద నీకు భరోసా కలగచేయడు. ఎలాగూ అనంటే, హిజ్కియా, ఇదిగో దేవుని వాక్యంలో మనం రాయబడ్డ మాట మీకు గుర్తు చేస్తున్నాను. హిజ్కియా రాజ్యం చేస్తున్న దినాలలో సిరియా దేశం నుంచి రబ్షకే అనబడుతున్నటువంటి సైన్యాధిపతి వస్తాడు. వచ్చి ఇశ్రాయేలు ప్రజలను భయభ్రాంతులు చేస్తాడు, భయానకమైన సైన్యాన్ని తీసుకొని వస్తాడు. ఇదిగో హిజ్కియా అంటాడు, అయ్యా భయపడకండి,
దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. మన పితరులకు తోడుగా ఉన్నట్టుగా మనతో కూడా దేవుడు ఉంటాడు అని హిజ్కియా ఇదిగో తన సేవకులను, ఇశ్రాయేలు ప్రజలను బలపరుస్తూ ఉంటే, ఇదిగో రబ్షకే ఏం మాట్లాడతాడు తెలుసా? అక్కడ అంటున్నారు, రాజులు 2వ పుస్తకం, దేవుని బిడ్డలారా, 18వ అధ్యాయం, రాజులు 2వ పుస్తకం 18వ అధ్యాయం 27వ వాక్యం నుంచి ఒకసారి చదవండి. రబ్షకే ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమానుని యొద్దకును నన్ను పంపెన గొప్ప శబ్దంతో యూదా భాషతో ఇట్లా నేను, మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చిన మాటలు వినండి. రాజు సెలవిచ్చినది ఏమనగా, ఇదిగో ఏమంటున్నాడు? హిజ్కియా చేత. ఒక్క నిమిషం. చాలా మందికి పాస్టర్లు ఎలా కనపడతారు తెలుసా? మోసగాళ్ళు. చెప్పండి, ఎలా కనపడతారు? మీకు ఎలా కనపడ్డారా? అవునయ్యా నువ్వే అని అంటావా? నీ మాటకు నువ్వు తప్ప ఎవడైనా నీలాంటోడు సమ్మతిస్తాడేమో, కానీ నా దేవుడైతే సమ్మతి ఇవ్వను నీకు. హల్లెలూయా. జవాబిచ్చారుగా హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం పౌలు కూడా అంటాడు, మేము అనేకులకు మోసగాండ్ర వలె ఉన్నాం. అవును, ఈరోజు చాలామంది భర్తలు భార్యలతో అంటారు, పాస్టర్లు మోసగాళ్ళు, అయ్యగారులు మోసగాళ్ళు, మోసం చేసి మిమ్మల్ని మాయా మాటలు చెప్పి పైసలు సంపాదిస్తారు. అనేకులను ఆశీర్వదించిన ప్రజలు, అనేకుల ఆరోగ్యాలకు కారణమైన సేవకులు, అనేక కుటుంబాలు కట్టబడడానికి కారకుడైన దైవజనుడు లోకంలో ఒక మోసగాడిగా చలామణవుతాడు. ప్రజలు అతన్ని మోసగాడు అని అంటారు. అపోస్తులైన పౌలుకు కూడా బాధలు తప్పలేవు. సేవ చేసిన దినాలలో మన ప్రభువైన యేసు ప్రభుల వారికి కూడా ఆ భావజాలం తప్పలేదు. ఇతడు అనేకులను మోసం చేస్తున్నాడు అన్నారు. నా సంగమా వినండి, రబ్షకే అనబడుతున్నటువంటి ఒక సిరియా దేశస్థుడు ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు, ఇదిగో హిజ్కియా చదవమాట, హిజ్కియా చేత ఇదిగో మీరు మోసపోకండి, నా చేతిలో నుండి మిమ్ములను విడిపింప శక్తి ఆ సేవకుడైన హిజ్కియాకు చాలదు. యెహోవాను బట్టి మిమ్ములను నమ్మించి యెహోవా మనలను విడిపించును. ఈ పట్టణము అష్షూరు రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా మీతో చెప్పుతున్నాడే. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరించవద్దు. హల్లెలూయా. ఇట్లుంటుంది సైతాన్ స్వరం. ఎట్లుంటుంది? ఇట్లనే ఉంటుంది. అయ్యగారి మాట వినకండి, అయ్యగారి మాట వినకండి. అయ్యగారు మస్తు చెప్తాడు. అయ్యగారు చెప్పింది వింటే ఇక మన బతుకు అయిపోయినట్టే. ఈ భావజాలం అనాదిలో నుంచి ఉంది. ఈ భావన ఎవడు కలగజేస్తాడు తెలుసా? అదృశ్యంగా అపవిత్రాత్మ కొంతమంది హృదయాంతరంగములలో చొరబడి వారికి దైవజనుడు అనేవాడిని ఎలా చూపిస్తాడంటే, మోసగాడు, మోసాలు చేస్తాడు, మాయమాటలు చెప్తాడు. అందుకే రబ్షకే అంటున్నాడు. మీరు ఒక మాట ఆలోచించండి. రబ్షకే అష్షూరు సామ్రాజ్యానికి చెందినవాడు. నా వెబ్సైట్, రబ్షకే యూదుడు కాదు, రబ్షకే ఇశ్రాయేలు జాతికి చెందినవాడు అసలే కాదు. సుదూరంగా
అష్షూరు సామ్రాజ్యంలో ఉండే మనిషికి హిజ్కియా గురించి ఏం తెలుసు? స్నేహం చేశాడా? ఏమైనా పొంతనుందా? ఇతడు ఈ దేశంలో పుట్టి పెరిగిన వాడా? ఏం కాడే. కానీ ఇలాగ మాట్లాడతాడేంటి? హిజ్కియా మాటలను నమ్మి మీరు మోసపోకండి. దేవుని బిడ్డలను సాతానుడు రెండు బలహీనమైన పనులు చేయడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి పురికల్పుతాడు. ఒకటి, దేవుని మీద నుండి నీ మనస్సును జారుకునేటట్టు చేస్తాడు. దేవుని మీద నీకు నమ్మకం కోల్పోయేటట్టు చేస్తాడు. రెండు, ఒకవేళ దేవుని మీద నుండి నీ విశ్వాస పరిమాణము జరిగినా నిన్ను నడిపించే దైవజనుడు మళ్ళీ కట్టే అవకాశం ఉంది కనుక, నిన్ను బలపరిచే అవకాశాలు ఉంటాయి కనుక, నిన్ను మోటిఫికేషన్ చేసి అలా కాదు ఇలా చెప్పి నీ కుటుంబాన్ని దర్శించి నిన్ను ధైర్యపరిచి మళ్ళీ దేవుని వైపు తిప్పే అవకాశం ఉంటుంది కనుక, దేవుని సేవకుని మీద కూడా నీకు సదాభిప్రాయము లేకుండా, ఆయన మోసగాడు, ఆయన మాటలు మాయ మాటలు అనేటట్టు కూడా నీ హృదయంతరంగంలో భావజాలను పుట్టిస్తాడు. ఈ రెండు విషయంలో నువ్వు ఎప్పుడైతే నిర్ణయాలు తీసుకున్నావో అప్పుడు నీ చుట్టం, నీ బంధువు, నీ స్నేహితుడు, నీ పాత స్నేహితులు, రోడ్డు మీద తాగి తిరిగి తూలేవాడు, 10కి 5కు 100 అబద్ధాలు ఆడేవాడు నిజాయితీ కలిగిన మనుషులుగా కనబడతారు నీకు. హల్లెలూయా, చపాలి గట్టిగా హల్లెలూయా. కలకత్తాలో ఒక మ్యూజియం ఉంది. ఆ మ్యూజియంలో మ్యాజిక్ గ్లాస్ ఉంటాయి. ఎప్పుడన్నా పోయారు ఎవరైనా? మ్యాజిక్ గ్లాస్. ఆ రూమ్లో అద్దాలు ఉంటాయి. మనం వెళ్ళి అలా నిలబడగానే మనం ఎలా ఉన్నామో అలాగే చూపిస్తుంది అద్దం. ఇంకొక రూమ్లోకి వెళ్తే అవి అద్దాలే. నేనేమో 5 ఫీట్ల 5 ఉన్నాను, అందులో మాత్రం 50 ఫీట్లు చూపిస్తుంది. అది ఎంత తాటి చెట్టులాగా చూపిస్తుంది నన్నది. ఇంత హైట్ ఎప్పుడు అయిపోయాను అనిపిస్తుంది. ఇంకొక రూమ్లోకి వెళ్తే నేను జానడే చూపిస్తుంది. అది అద్దమే. నీలో ఏం మార్పు లేదు. అద్దం నిన్ను మ్యాజిక్ చేస్తుంది. ఒకప్పుడు పెద్దోడిగా చూపించేసింది, ఇంకొంచెం లోపలికి పోతే చిన్నోడిగా చూపిస్తుంది. కొత్తగా వెళ్ళిన వారు భయపడిపోతారు. అరే ఇంత పెద్దగా అయిపోయినది, కొంపదీసి ఇంట్లోకి వచ్చేసి అని అనిపిస్తుంది. ఈ తర్వాత ఒరిజినల్ వేరే రూమ్లోకి వెళ్తే నువ్వు ఎలా ఉన్నావో అలాగే చూపిస్తుంది. బాగా వినండి, నువ్వెలాగున్నావో అలాగే చూపించేదే దేవుని వాక్యం. నేను ఏం పెంచి చూపియదో, నేనేం తగ్గించి చూపియదో. కానీ మ్యాజిక్ గ్లాస్ సాతాను అవ్వతో అంటది, నువ్వు దేవతల వలె మారిపోతావు. ఈ పండు తిను, నీ స్థాయి మారిపోతుంది. ఆ మ్యాజిక్ అద్దాలకి, పొగడే మాటలకి కొంతమంది పడిపోతారు. కొంతమందికి పొగడే బోధ కావాలి, కొంతమందికి గ్యాస్ కొట్టే బోధలు కావాలి. ఆ బోధలను నమ్మి వాళ్ళ ఆత్మీయత ఇంత, ఆయన చూపించేది ఇంత, అప్పుడు వాళ్ళు భ్రమపడిపోతారు. కానీ మనల్ని ఎవడో చూపించే అవసరం లేదు. నీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం నా వ్యక్తిత్వ జీవితాలను స్ట్రైట్గా చూపించేస్తుంది. హల్లెలూయా, చెప్దాం గట్టిగా హల్లెలూయా. నా సంఘ బిడ్డలారా, ఈ కడవరి కాలంలో ఒక యెహోషాపాతు నిర్ణయం చేసి తన ప్రజలకు నేర్పించిన పాఠాన్ని నేను మీకు మళ్ళీ నేర్పియాలనుకుంటున్నాను. నా సేవలో, నా విశ్వాస జీవితంలో, ఒక ఆత్మీయుడిగా దేవుని సంఘంలో విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్న నా సంఘ బిడ్డలారా, మనం దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మాలి. 2, మనల్ని నడిపిస్తున్న సేవకులను నమ్మాలి, ఆ ప్రవక్తలను నమ్మాలి, ఆ దైవజనుని నమ్మాలి. అదే మనల్ని స్థిరత్వానికి కారణంగా మారుతుంది. హల్లెలూయా, చవాలి గట్టిగా హల్లెలూయా. నేనంటున్నా, నా మీద నీకు నమ్మకం లేనప్పుడు నాతో నువ్వు ఉండకపోవడమే మంచిది. అవునంటారా కాదా అనీష్? అవునా కాదా నేను చెప్పేది? రైటా కాదా? నాతో నీకు భరోసా లేనప్పుడు నీకు ఎక్కడ భరోసా ఉందో ఆ భరోసా వెతుక్కోవడం మంచిదే. నేను నీకు మోసగాడిగా కనపడితే నాతో నువ్వెందుకు మోసపోవాలనుకుంటున్నావు? నేను ఒక మోసం చేసే వ్యక్తిగా కనబడితే నాకు నువ్వు దూరంగా ఉండి నిన్ను నువ్వు కాపాడుకో.
కాపాడుకో. నీ క్షేమాన్ని చెప్తున్నాను నేను. ఆలోచించు. దేవుని వాక్యం అంటుంది, నమ్మకత్వం మీదనే మన ఆత్మీయత పరిపక్వత ఉంది. ఆత్మీయతలో మొదటి స్థానం ఏంటో తెలుసా? నమ్మకత్వం. చెప్పండి ఏంటి? చెప్పండి గట్టిగా ఏంటి? నీ నమ్మకత్వం మీదనే నీ ఆత్మీయత ఆధారపడి ఉంటుంది. దానికి నేను మీకు కొన్ని రుజువులు చూపిస్తాను. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం, నెహెమ్యా పుస్తకం 7వ అధ్యాయం ప్రారంభ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. నెహెమ్యా పుస్తకం 7వ అధ్యాయం ప్రారంభ వాక్యం. నేను ప్రాకారములను కట్టి తలుపులను నిలిపి ద్వారపాలకులను నాయకులను లేవీయులను నియమించిన పిమ్మట నా సహోదరుడైన హనానీకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారము ఇచ్చి తిని. హనన్య నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వాడు. హల్లెలూయా. చదమందరం గట్టిగా స్వరమెత్తి హల్లెలూయా. అందరికంటే. నా వైపు చూడండి. యెరూషలేములో లక్షల మంది ఉన్నారు. యెరూషలేము నెహెమ్యా కాలంలో పరిపూర్ణం చేయబడింది. ఇప్పుడు తాళం ఒక వ్యక్తికి అప్పగించాలి. నెహెమ్యా తిరిగి ప్రయాణమై షూషాను కోటకు వెళ్ళిపోవాలి. తన బాధ్యతలు ముగించుకొని వెళ్ళాలి. వ్యయ ప్రయాసముతో సంవత్సరాల తరబడి రాత్రింపగళ్ళు ప్రయాసపడి కట్టిన యెరూషలేం ఇప్పుడు అంటున్నాడు, అందరికంటే దేవుని యందలి భయభక్తులు కలిగిన వాడు ఎవడు అనంటే, పాట పాడేవాడు, ప్రసంగించేవాడు, సంఘ పెద్ద, ఎక్కువగా ఇచ్చేవాడు కాదు 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 కాదు. వాక్యం అంటుంది, హనన్య యెహోవా యందలి అందరికంటే భయము భక్తి కలిగిన వాడు. ఎందుకు? అతడు నమ్మకమైన వాడు కనుక. హల్లెలూయా. విలువైన భక్తి కలిగిన వాడు ఎవడో తెలుసా? నమ్మకస్తుడా. చెప్పండి ఎవరండి? భక్తిలో సామర్థ్యం. ఇదిగో మీరందరూ దేవుని దగ్గరికి వచ్చారు. నాలాంటి సేవకులు, నాకంటే యోగ్యులు కోట్ల మంది సేవకులు లోకంలో సేవ చేస్తున్నారు. గొప్ప భక్తుడు అని ఎవరినంటుంది బైబిల్ అంటే, ఎవడు నమ్మకస్తుడో వాడే గొప్ప భక్తిపరుడు. భక్తికి మూలం, భక్తి యొక్క పునాది, భక్తి యొక్క ఎవిడెన్స్. ఎవరు భక్తిపరుడు అని బైబిల్ చెప్తుంది అని అంటే, అందరూ లేవీలే, అందరూ ఇశ్రాయేలు ప్రజలే, అందరూ దేవుని బిడ్డలే, అందరూ విమోచించబడిన ప్రజలే. అయితే బైబిల్ అంటుంది, హనన్య అందరికంటే యెహోవా యందలి భయము భక్తి కలిగిన వాడు. ఎందుకు అనంటే అతడు నమ్మకమైన వాడు. హల్లెలూయా. నువ్వు నమ్మకమైన దానివైతే వెనక్కి కూర్చున్నా పర్వాలేదు, నీ ముందున్న వారందరికంటే నీవు గొప్ప భక్తిపరురాలివే. హల్లెలూయా. అయ్యా వినండి, నువ్వు పేదోడివా, బలహీనుడివా, సంఘంలో ఒకవేళ వెనక భాగంలో కూర్చునే మనిషివా, నీ స్థాయి, నీ సామర్థ్యం లోకస్తులు లెక్క పెట్టినట్టుగా లెక్క పెడతలేదు దేవుని వాక్యం. దేవుడు అంటున్నాడు, ఎవడు గొప్ప భక్తుడు అని అంటే, ఎవడు నమ్మకస్తుడో వాడే భక్తుడో. నేను అంటున్నాను, నువ్వు నమ్మకస్తుడివా? దేవుని మందిరానికి వచ్చే విషయంలో, దేవుని సముఖంలో యథార్థత విషయంలో, దేవుడు నీకు అప్పగించిన పనిలో ఈరోజు ఏ తరంలో బ్రతుకుతున్నామో తెలుసా? ఇదిగో వినండి, తన కన్న బిడ్డను కూడా నమ్మే దినాలలో తండ్రి లేడా. కారణం ఏంటో తెలుసా? బయట పరిస్థితులు బాగలేవన్న ఒకటైతే, రెండు చెప్పలేం. నా బిడ్డ కూడా ఎలా ఉందో తెలియదు, నా కుమారుడు ఎలా ఉన్నాడో తెలియదు, వాడి వ్యక్తిగత జీవితం ఎలా ఉందో భరోసా చేసేటట్టు ఏమీ లేదు కనుక. ఈ ప్రాంతంలో ఒకరోజు ఒక సిస్టర్ నా దగ్గరికి వచ్చింది. వచ్చి 4 గంటలకి స్కూల్ బస్, కాలేజ్ బస్ వస్తుంది. ఆవిడ 3:30కు నేను పిల్లలను తేవడానికి రెడీ అవుతుంటే వచ్చింది.
అన్నయ్య వెళ్తున్నారా, మీతో ఒక మాట మాట్లాడాలని వచ్చింది. ఆ స్కూల్ టైం అవుతుంది కదా, పిల్లలను తేవాలి అని అన్నాను. మీరు వెళ్ళలేదా, పిల్లలు రాలేదా కాలేజీ నుంచి అని అన్నాను. కాలేజీ నుంచి వచ్చే బస్ టైం 5 నిమిషాలు ఉంది. నేను 5 నిమిషాల ముందే బస్సు దగ్గర ఎప్పుడు ఉంటాను, కానీ ఈరోజు బస్సు దగ్గర లేకుండా నేను దూరం నుంచి చూడాలనుకుంటున్నాను. కారణం, ఈ మధ్యలో నా బిడ్డ ఎక్కడో దిగి కాలేజ్ టైంకి ఇంటికి వచ్చేస్తుంది, ఎక్కడో దిగి స్కూటర్ మీద వస్తుంది. నా బిడ్డ ప్రవర్తనలో తేడా చూస్తున్నాను. ఆమె బస్సు ఎక్కడం లేదు, బస్సుకు రావడం లేదు. అంటే ఒక తల్లి నవమాసాలు మోసి పెంచిన తన బిడ్డను నమ్మకస్తురాలు అని చెప్పే స్థితిలో లోకం లేదా? అంత భయానకమైన దుర్దినాలలో మనం బ్రతుకుతున్నాం. జీవము కలిగిన దేవుని పాద సన్నిధానంలో ఒక దైవజనుడిగా నేను సేవ చేస్తున్నాను. నన్ను నువ్వు నమ్మకు, నేను నీ దృష్టికి ఎలా కనపడుతున్నానో నాకు అది అవసరం లేదు. నాకు జవాబు చెప్పాల్సింది ఆయనకి. రేపు తీర్పులో నా మీద కిరీటం పెట్టాలా, నా మీదకి శిక్ష తేవాలా, ఆయన చేతిలోనే ఉంది. నన్ను పోషించేవాడు ఆయనే, నన్ను పిలిచిన వాడు ఆయనే. ఆయన ఎదుట, ఆయన దృష్టికి నేను నమ్మకమైన సేవకుడిగా ఉన్నానా లేదా అనేది నిత్యము నేను పరీక్షించుకోవాలి. హల్లెలూయా, చబాలిషారుగా హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో సంగమా, నా మాటలు జాగ్రత్తగా వినండి. ఈ కడవరి దినాలలో ఎవడు భక్తుడు అని బైబిల్ చెప్తుంది అని అంటే, ఎవడు భక్తి పర్రాలు అని బైబిల్ చెప్తుందంటే, వారి భక్తిలో నమ్మకత్వం ఉన్నతంగా ఉండాలి. నువ్వు దైవజనుల ఎడల, నీ తల్లిదండ్రుల ఎడల, సేవకుల పక్షాన, నువ్వు నీ భార్య, నీ భర్త, నీ కుటుంబం పక్షాన నువ్వు నమ్మకమైన వ్యక్తిగా నీ భక్తిలో నీవు నిజంగా జీవించగలిగితే, చాలా మంది భర్తలను భార్యలు నమ్మే దినాలు లేవు, భార్యలను భర్తలు నమ్మే దినాలు లేవు. విశ్వాసులకు, సేవకులకు ఒకరి మీద ఒకరికి సదాభిప్రాయాలు, నమ్మకత్వం కుదరని దినాలలో ఉంటున్నాయి. నేను అంటున్నాను, ఒక కుటుంబ వ్యవస్థలో గత కొన్ని సంవత్సరాలుగా సాగిపోతున్న నీకు నీ భార్య మీద నమ్మకం తరిగింది అని అంటే, నీ భర్త మీద నమ్మకము వెళ్ళిపోయింది అని అంటే, నువ్వు ఆలోచించు, మీ జీవన విధానం ఎలా ఉందో ఆలోచించు. మన భక్తిలో ఉన్నతమైన స్థాయి ఏంటి అని అంటే నమ్మకంగా బ్రతకడమే. హల్లెలూయా, చబాలిషారుగా హల్లెలూయా. ఒక సేవకుడిగా నేను నిన్ను నమ్మకపోతే వ్యర్థమే. ఒక విశ్వాసిగా నా మీద నీకు పరిపూర్ణ నమ్మకం లేకపోతే ఈ బంధం వ్యర్థమే. దేవుని వాక్యం అంటుంది, యెహోషాపాతు అంటున్నాడు, ఇశ్రాయేలు సంగమా దేవుణ్ణి నమ్ము, ఆయన ప్రవక్తలను నమ్ము. ఈ రెండే చెప్పాడు, మిగిలిన ప్రపంచంలో చెప్పలేం. నమ్మకస్తులు దొరకకపోవచ్చు. అందుకనే ఆమోసు మీకా పుస్తకంలో రాస్తాడు, నీ ప్రక్కలో ఉన్న భార్యనైనను, నీ ప్రాణ స్నేహితుని మీదనైనను నమ్మకం పెట్టక. ఎందుకో తెలుసా? అపనమ్మకమైన ప్రపంచంలో బ్రతుకుతున్నాం. నువ్వు నమ్మాల్సింది, ఒకవేళ దైవజనుడు నీకు నమ్మక ద్రోహం చేయగలిగిన మనిషిగా గనక మారితే, ఈగో బిలామును అడ్డుగా నిలబడిన దేవుడు నీ మీద ప్రభావం, ప్రమాదము రాకుండా దైవజనునికి అడ్డుగా దేవుడు నిలబడతాడు. హల్లెలూయా. కారణమంట తెలుసా? లేఖనం అంటుంది, దేవుణ్ణి నమ్ము, ఆయన సేవకుని నమ్ము. ఈ రెండు నువ్వు పూర్తిగా నమ్ము, ప్రభు నిన్ను తప్పక స్థిరపరుస్తాడు. వాక్యం అంటుంది, ఎందుకు నమ్మాలి, ఎందుకు నమ్మకత్వంలో మనం ఎదగాలి అని అంటే, నమ్మకత్వమే భక్తికి మూలమై ఉంది. నువ్వు ఎంతగా నమ్ముతున్నావు దేవుణ్ణి, నువ్వెంతగా సేవకుని నమ్ముతున్నావు, ఇది నీ జీవన విధానంలో నువ్వు సరిచూసుకోవాల్సిన అనుభవం. ఇది లేఖనం అంటుంది, దేవుని బిడ్డలారా, హనన్య అనబడుతున్న ఇదిగో నెహెమ్యా సహోదరుని గురించి మాట్లాడుతుంటున్నాడు. బాగా వినండి, నా వైపు చూడండి దయచేసి. నా మాటలు శ్రద్ధగా మీ గుండెలో ఉంచుకోవడానికి ప్రయాసపడండి. కొన్ని సంవత్సరాలు నెహెమ్యా ఇశ్రాయేలు ప్రజల మధ్యలో కలిసి పడుకున్నాడు, కలిసి పనిచేశాడు, కలిసి భోజనం చేశాడు. విస్తారమైన పడిపోయిన ప్రాకారాలు, 70 ఏళ్ళు మూతబడిన మందిరం, నక్కలకు పశువులకు నిలయముగా మారిన ఆ మందిరాన్ని బాగు చేసి క్రమపరిచినప్పుడు అనేకుల జీవన విధానాన్ని అతడు కల్లారా చూశాడు. చెప్పిన పనిని ఒక
వ్యక్తి ఎంత నమ్మకంగా చేస్తాడా లేదా చూశాడు. వారితో కలిసి భోజనం చేశాడు, వారి కలిసి పడుకున్నాడు. అందరిని చూసి చివరిగా ఒక తాళం ఒక వ్యక్తికి అప్పగిస్తూ అంటాడు, అనన్య నా సహోదరుడు అందరికంటే నమ్మకమైన వాడు. హల్లెలూయా. ఊరికే చెప్పాడా బ్రదర్? ఊరికే చెప్పుంటాడా? చూసి 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 ఈ 15 ఏళ్ళ సేవలో నువ్వేంటో ఇంతైనా నాకు అర్థమైందా లేదా? నేనేంటో నీకు కనీసం ఇంతైనా అర్థమైందా లేదా? ఆ మాత్రం తెలియదా? ఎవరు నమ్మకస్తులో, ఎవరు నమ్మక ద్రోహులో, ఎవరికి చెప్పొచ్చు మనం బాధ, ఎవరికి మన భావజాలాన్ని షేర్ చేసుకోవచ్చు, ఎవరికి మనం పని అప్పగించవచ్చు. పరిశుద్ధ గ్రంథం నమ్మకస్తుడికి ఇస్తున్న ప్రియారిటీ మరి ఎవరికి ఇవ్వలేదా? అందుకనే పరిశుద్ధ గ్రంథం మోషే గురించి తప్పుగా మాట్లాడినాయి. ఇదిగో తన సొంత అన్న, తన సొంత అక్కతో, మిరియాము అహరోనుతో అంటాడు, ఒక ప్రవక్త ఉంటే అతనితో నేను కలలో మాట్లాడతాను. ఒక ప్రవక్త ఎవడైనా ఉంటే అతనితో నేను కలలో దర్శనంలో మాట్లాడతాను. నా సేవకుడైన మోషే ప్రవక్త కంటే గొప్పవాడు. అతడు నమ్మకమైన సేవకుడు. నమ్మకస్తుడు ఎంత గొప్పవాడో మీరు ఆలోచించండి. అయ్యా, మీకు ప్రవక్త కావాలా? ప్రవచనాలు చెప్పేవాడు కావాలా? నువ్వు కట్టుకున్న వస్త్రాన్ని చెప్పేవాడు కావాలా? లేకపోతే మీ ఆత్మలను నమ్మకంగా కాసే సేవకుడు కావాలా? అందుకనే హెబ్రీ సంఘానికి దైవజనుడైన పౌలు ఉత్తరం రాస్తా అంటాడు, మీ ఆత్మలను మీ పై నాయకులు నమ్మకంగా కాస్తున్నారు కనుక. ఎలా కాస్తున్నారట చెప్పండి? ఎలా కాస్తున్నారట? నమ్మకంగా కాసేవాడు కావాలి, నమ్మకస్తుడు కావాలి సేవకుడు. ఆ నమ్మకస్తుని మీరు కన్నీళ్ళు పెట్టనివ్వకండి. ఆ నమ్మకమైన దైవజనుణ్ణి మీరు కన్నీళ్లు పెట్టనివ్వకండి. ఒకవేళ మీ ఆత్మలను నమ్మకంగా కాస్తున్న సేవకుడు ఏడిస్తే, కన్నీళ్లు కారిస్తే మీకు శాపంగా మారుతాయి సుమా అని అంటాడు. నా సంగమా, దయచేసి ఆలకించండి. 2, మన ఆత్మీయతలో నమ్మకత్వం అనేది ఉన్నత శిఖరాలలోకి తీసుకెళ్తాది. నమ్మకత్వం భక్తిలో మొదటి స్థానం అయితే, 2 వాక్యం అంటుంది రోమా సంఘానికి రాస్తూ, రోమీలకు రాసిన పుస్తకం 4వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథం తెరవండి. రోమా పుస్తకం 4వ అధ్యాయం 3వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. రోమా పుస్తకం 4వ అధ్యాయం 3వ వాక్యం. లేఖనము ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, ఆ నమ్మకం అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. నీతి ఎందులో దాగుందో తెలుసా? నమ్మకత్వంలో దాగింది. అమ్మా వింటున్నారా? హల్లెలూయా. చవాలి హుషారుగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, అబ్రహాం బలి అర్పణ చేసినప్పుడు, అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలియాగంగా అర్పించడానికి బలిపీఠం మీద కట్టినప్పుడు అతడు నీతిమంతుడు అని బైబిల్ చెప్పలే. కానీ దేవుణ్ణి ఎప్పుడైతే ఇతను నమ్మాడో అది అతనికి నీతిగా ఎంచబడింది. నమ్మకం మనల్ని నీతిమంతుని స్థానంలోకి తెస్తాది. నీ నమ్మకత్వం ఒక నీతి కలిగిన విశ్వాసిగా, ఒక నీతి కలిగిన దైవజనుడిగా నిన్ను ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఒకవేళ నమ్మకత్వం నాలో లేకపోతే నేను నీతిమంతుడిగా మారలేను. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను కనుక అది అతనికి నీతిగా ఎంచబడేను. అనన్య భక్తిలో గొప్పవాడు ఎందుకు మారాడు అని అంటే, అతడు నమ్మకస్తుడు గనుక అందరికంటే భక్తిపరుడయ్యాడు. భక్తిలో నీతి ఎలా వస్తుంది అని అంటే నీ నమ్మకత్వమే.
నమ్మకత్వం ఒక సేవకుని దగ్గర, నీ కుటుంబస్తుల దగ్గర, దేవుని మందిరంలో, ఆరాధనలో, దేవుని కార్యాలలో నువ్వెంత నమ్మకంగా బ్రతకగలవో నిన్ను దేవుడు నీతిమంతుడిగా తీర్చగలగడానికి అవకాశం ఉంటుంది. నీతిమంతుడు అని ఎవరిని చెప్తుంది బైబిల్ అని అంటే, ఎవడు నమ్మకస్తుడో వాడే నీతిమంతుడు. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? నమ్మకత్వం మనల్ని ఏ ఆత్మీయ పరిపక్వతలోకి తీసుకెళ్తుందో వినండి. ఈరోజు నేను నమ్మాలి అంటే ఎలా నమ్ముతామండి? రేయ్ కూర్చో. దేవుడు మనల్ని నమ్మాలి, ఒక సేవకుడు నిన్ను నమ్మాలి. అందుకే పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుందో తెలుసా? దైవజనుడైన తిమోతికి ఉత్తరం రాస్తా అంటాడు. ఆ మాట చదువుతారా? తిమోతికి రాసిన పుస్తకం 3వ అధ్యాయం 2వ పుస్తకం 2వ అధ్యాయం 2వ వాక్యం చదవండి. 3వ అధ్యాయం 1వ పుస్తకం 11వ వాక్యం. తీసిన వారు బ్రదర్స్లోని చదవండి, సిస్టర్స్లో చదవండి. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము కల నమ్మకమైన విశ్వాసులకు. అయ్యా నా వైపు చూడండి. సంఘంలో పులిపేట కింద నిలబడి ఒక 10 నిమిషాలు వాక్యం చెప్పగలిగిన విశ్వాసం ఎవడై ఉండాలి చెప్పండి? చెప్పండి, ఎవరై ఉండాలి? పాతోడా? డిగ్రీ చదివినోడా? బీటెక్ చదివినోళ్ళ? మొట్టమొదటి విశ్వాస కాదు. బైబిల్ అంటుంది, నా వలన, చదువు గట్టిగా, వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు నీవు ఆ బాధ్యత అప్పగించు. హల్లెలూయా. ఆడికి పోయి ఈడికి పోయి ఇంత పెద్ద చిట్టి తయారు చేసుకొని వచ్చి చెప్పాలనుకున్న వాళ్ళు మస్తుంటారు లోకల్లో. అలా చెప్పడానికి అవకాశం ఇవ్వడం లేఖనం ఒప్పుకోదు. లేఖనం చెప్తుంది, పరిశుద్ధ గ్రంథంలో ఒక గృహ కూడికలోనైనా, ఒక స్త్రీల కూడికలోనైనా, ఎక్కడైనా ఒక సంఘంలో ఒక దేవుని బిడ్డ దేవుని మాటలు నలుగురికి ప్రకటించాలి అని అంటే అతడు నమ్మకస్తుడై ఉండాలి. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. అదే మాట చదివి ఇంకా 3వ అధ్యాయం 11వ వాక్యం. ఇప్పుడు చదివింది అదేనా? 1 తిమోతి 3వ అధ్యాయం 11వ వాక్యం. అటువలే పరిచర్య చేసే స్త్రీలను మాన్యులై, కొండెములు సాడీలు చెప్పని వారునై, మిథానుభావము కలిగిన వారునై, అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను. హల్లెలూయా. పరిచర్య చేసే స్త్రీలు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, ఒక యవనస్తురాలైనా లేకపోతే ఏ వ్యక్తులైనా దేవుని మందిరంలో పరిచర్య చేసేవారు ఎవరై ఉండాలో తెలుసా? అక్కడ అంటున్నారు, సాడీలు చెప్పేవారు, అమ్మగారి పక్కన కంచాలు దోముకుంటా విశ్వాసులందరి గురించి చెప్పొద్దు. కొంతమందికి అదే పని. వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పడం తప్పు కాదు, లేనిది చెప్పడం తప్పు. చెప్పండి, ఏం చెప్పడం తప్పు? బైబిల్ అంటుంది, నీ దేవుడైన యెహోవా రోషం కలిగిన వాడు కనుక లేని వార్తను పుట్టించకూడదు. లేని వార్తను పుట్టించకూడదు అంటే లేని సంగతిని చెప్పొద్దు. అంటే నీవు ఉన్నది చెప్పు. ఈ సమస్య నేటి సంఘాలలో నాకు తెలిసి 100కు 100 సంఘాల్లో ఉంటుంది దరిద్రం. ఏంటి? ఆయన గురించి ఈడి గురించి ఆడు, లేనిపోని మాటలు చెప్పి సంఘాలను విభజించి, ఒక విశ్వాసి గురించి లేని వార్తను పుట్టించి చెప్పితే నువ్వు శబాష్ అవుతావు అని అనుకున్నంత బలహీనమైన ఆలోచన మరొకటి లేదు. అర్థమవుతుందండి? దావీదును తొక్కి సౌలు రాజుగా ఉండాలనుకున్నాడు, కానీ దేవుడు సౌలునే పాతిపెట్టి దావీదును రాజు చేశాడు. మనం ఒక్కరిని అణిచివేసి
మనము షైన్ కావాలనుకోవడం పొరపాటు. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. ఒక కాలం వస్తుంది దేవుడు నిన్నే లేపుతాడు. ఒక కాలం వస్తుంది నీ నిజాయితీ బయట పెడతాడు. ఒక కాలం వస్తుంది నీ నీతి బయటకు వస్తుంది. నిన్ను నీవుగా చూపించుకునే అవసరం ఏమీ లేదు. బైబిల్ అంటుంది దేవుని మందిరంలో పరిచర్య చేసేవారు మాన్యులై, తగ్గింపు కలిగిన వారై, నమ్మకమైన స్త్రీలై ఉండాలి. నమ్మకత్వానికి ఎంత పెద్ద పునాది వేస్తున్నాడో చూడండి. సంఘంలో పరిచర్య చేసే సేవకుడు, సంఘంలో పరిచర్య చేసే స్త్రీలు నమ్మకస్తులై ఉండాలి. అంటే మన భక్తిలో నమ్మకత్వం ఒక విలువను మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. నమ్మకత్వం నీ భక్తిలో ఉన్నత స్థాయిని తీసుకొస్తుంటే, నమ్మకత్వం నీ భక్తికి నీతికి కారణంగా మారుతుంటే, మూడవదిగా దేవుని బిడ్డలారా వాక్యం అంటుంది దేవుని సన్నిధానంలో సామెతల పుస్తకం 29వ అధ్యాయం 25వ వాక్యం ఒకసారి చూద్దాం. సామెతల పుస్తకం 29:25 వాక్యం త్వరగా చదవండి. భయపడుట వలన మనుష్యులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మకము ఉంచువాడు సురక్షితముగా ఉంటాడు. నమ్మకత్వం నీకు ఒక సెక్యూరిటీగా నిలబడుతుంది. బాగా వినండి. నమ్మకస్తుడు భూమి మీద ఎప్పుడు పతనం కాలేదు. దయచేసి నా మాటలు వినండి. దేవుని ఎదుట నమ్మకస్తుడిగా, దేవుని మాటకు విని, దేవుని నమ్మి నడిపిస్తున్న సేవకులను నమ్మి విశ్వాస యాత్రను కొనసాగించే ఏ విశ్వాసి ఎప్పుడు ఓడిపోడు. బైబిల్ చెప్తుంది దేవుని బిడ్డలారా, నమ్మకత్వం నీకు సురక్షితంగా మారుతుంది, నీకు సెక్యూరిటీగా మారుతుంది. నా దేవుడు నీ నమ్మకత్వాన్ని ఒక కాపుదలుగా, ఒక ప్రాకారముగా వేస్తాడు. దేవుని వాక్యం అంటుంది, హనన్య భక్తి ఉన్నత స్థాయిలోకి రావడానికి గల కారణం అతని భక్తిలో నమ్మకత్వం అయితే, అబ్రహాము నీతిగా ఎంచబడిన ఆధ్యాత్మికమైన జీవితం రావడానికి కారణం అతడు దేవుణ్ణి నమ్మడం కారణమైతే, లేఖనం మూడవదిగా మనకు నేర్పిస్తుంది నమ్మకంగా బతికేవాడికి అతని నమ్మకమే అతనికి ఒక సురక్షితమైన స్థావరముగా, అతనికి కాపుదలను ఇచ్చే అనుభవముగా మారుతుంది. హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తున్నాను, వినండి. రేపు మహిమ కలిగిన ఆ నిత్య సియోనులో నిలబడే ఒక పెళ్లి కుమార్తెగా సిద్ధపడడానికి ఎదురు చూస్తున్న నా సంగమా, మీకు నాకు మనందరికి ఒక దర్శనం ఉంది. రేపు మహోత్తరమైన మహిమ కలిగిన సియోనులో నా ప్రభు కుడి పార్శ్వమున ఆ ఎత్తబడిన సంఘం వధువు కూర్చోబోతుంది అని. ఆ సంఘానికి పేరు పెళ్లి కుమార్తె అని. ఆ పెళ్లి కుమార్తె రేపు నిలబడే స్థలం సియోన్ అని. ఆ నిత్య సియోనుకున్న ఒక అనుభవం, ఆ నిత్య సియోనులో నిలబడడానికి ఒక అనుభవం పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అదే కీర్తనల పుస్తకం 125వ దావీదు కీర్తన ప్రారంభ వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం. కీర్తనల పుస్తకం 125 మొదటి వాక్యం, యెహోవా యందు నమ్మకము ఉంచువాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటాడు. హల్లెలూయా. నా వైపు చూడండి. హల్లెలూయా. చిన్నప్పుడు సండే స్కూల్లో పాట నేర్పిస్తారు, కదలకుందును సియోను కొండవలే, బెదరకుందును సియోను కొండవలే. సియోను కొండలాగా నేను మారాలా? సియోను కొండలాగా నీవు మారాలా? ఆ సియోను కొండకున్న అనుభవం ఏంటో తెలుసా? అది కదలదా. చెప్పండి ఏంటది? మళ్ళీ చెప్పండి ఏంటది? పరిస్థితులకు కదలదు, అపాయాలకు జడియదు, ఎవరో భయపడితే భయపడదు, ఎవరో వెళ్ళిపోతే పిరికిగా మారదు, పరిస్థితులకు లెక్క చేయదు. ఈ అనుభవం ఎవడుకుంటుందో తెలుసా? సియోనుకు సిద్ధపడేవాడు. హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా. ఇరాన్ యుద్ధం ప్రారంభమైంది. ఒక 50 కిలోలు టన్నులను
ఆయిల్ ప్యాకెట్లు వంకొచ్చుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను స్కూల్ కాడ బ్రదర్ అన్నాడు, పాస్టర్ గారు ట్యాంక్ ఫుల్ చేయించుకోండి, రేటు పెరుగుతాయి. ఇరాన్ యుద్ధం, పెట్రోల్ దొరుకుతుందో దొరకదో, గ్యాస్ బుక్ చేయించుకోండి. సోషల్ మీడియా అంతా అదే. నాకెందుకు, ఎట్లా ఖాళీ ఉంది కదా, 100-200 ఏం పోపించుకుంటాం, ఒకసారి పోపించుకుందాం 500 అని నేను పోయినాను పెట్రోల్ బంక్కి. పోయి ఒక 500 పోయి అని చెప్పి అన్నాను. క్యా సాబ్ పెట్రోల్ కుచ్ ప్రాబ్లం అవుతా క్యా అని అన్నా. కౌన్ బోలా సాబ్, సాబ్ ఠీక్ సే చల్ రే అని అన్నాడు. నేను అనుకున్నా ఊరికి 500 పోసుకున్నారులే, పోసుకుంటుంటే కదా అనిపించింది. హల్లెలూయా. కదిలే అనుభవాలు సియోనుకు నిలబడే వాడి జీవితంలో ఉండవా? వినండి, వినండి. ఒక పౌలు అంటున్నాడు తిమోతితో, తిమోతి నేను ఎవరిని నమ్మాను, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. దేమా వెళ్ళిపోయాడు, మార్కు వెళ్ళిపోయాడు, అందరూ నన్ను విడిచిపెట్టారు, నన్ను ఒంటరిని చేశారు. అయినా నా పరుగును నేను కడముట్టిస్తాను. హల్లెలూయా. ఇంత ధైర్యం ఎక్కడ తినకు అనంటే, సియోను దర్శనం కలిగిన వాడు కదలడండి, కదలడు. దావీదును విడిచిన ప్రజలు ఎంతో మంది, దావీదును విడిచిపెట్టిన వారు ఎందరో మంది. దావీదు కదలలేడా? బైబిల్ చెప్తుంది సౌలు కదులుతాడా? సౌలు చుట్టూన్న ప్రజలు వెళ్ళిపోతుంటే భయపడిపోయి సమూయేలుకు విరోధంగా, సేవకుడికి విరోధంగా, దేవునికి విరోధంగా బలి అర్పణ చేస్తాడు. సౌలు ఎందుకు భయపడిపోయావు? సౌలు అంటాడు అందరు వెళ్ళిపోతున్నారు. ఏంది బ్రదర్, అందరూ అన్న ఎంతమంది ఎదిరిపోయినా పోకడ మాత్రం తగ్గలేదు. మెల్లగా చెప్పొచ్చు కదా వాక్యం, కొంచెం బుదురికిచ్చినట్టు చెప్పొచ్చు కదా. పోయేటోడు పోతూనే ఉన్నా చప్పుడు మాత్రం గట్టిగానే ఉంది. అవునండి, ఎందుకు కదులుతామండి? పిలిచిన వాడు నమ్మకస్తుడు. హల్లెలూయా. పిలిచిన వాడు నమ్మకస్తుడండి. వెళ్ళేవాడిని వెళ్ళనివ్వండి. నేను పులిపిటి మీద నిలబడి చెప్తాను, ఆ నిజంగా ఆత్మీయుడైతే వెళ్ళినోడు ఒక్కరోజు కూడా క్షేమంగా ఉండడండి. అని మనసు రోజు వాని నేరారోపణ చేస్తుంది. నిర్దోషంగా సేవ చేసే సేవకుడనని దేవుని ఎదుట ధైర్యంగా చెప్పగలను నేను. హల్లెలూయా. చదువు హుషారుగా హల్లెలూయా, చవాలు హుషారుగా హల్లెలూయా. నా సంగమా, బైబిల్ అంటుంది ఇదిగో నిత్యము కదలని ఆ మహిమ కలిగిన సియోనుకు నిలబడాలని అనుకుంటున్నావా? అయితే బైబిల్ అంటుంది యెహోవా యందు నమ్మకము ఉంచువాడు కదలని నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటా. నీ కదలని ఆ అనుభవం, యెహోవా మీద నువ్వు ఉంచిన నమ్మకం ఏ స్థాయిలోకి తీసుకెళ్తే తెలుసా? నిన్ను సియోనుకు సిద్ధపరుస్తుంది. హల్లెలూయా. అందుకే వాక్యంలో మీకు నేర్పించాలనుకున్న పాఠం ఇదే. ఆయన నమ్ముకోండి, ఆయన ప్రవక్తలను నమ్మండి. ఆ నమ్మకత్వం మిమ్మల్ని నిత్య సియోనుకు సిద్ధపరుస్తుంది. ఆ నమ్మకత్వం మీ భక్తిలో ఉన్నత స్థితిలోకి తీసుకెళ్తుంది. ఆ నమ్మకత్వం ఇదిగో మీకు నీతి కలిగిన జీవితంలోకి తీసుకెళ్తుంది. ఆ నమ్మకత్వం చివరిగా 1 యోహాను పుస్తకం 5వ అధ్యాయం 5వ వాక్యం. 1 యోహాను పుస్తకం 5వ అధ్యాయం 5వ వాక్యం. యేసు దేవుని కుమారుడని నమ్మకం ఉంచేవాడు తప్ప లోకమును జయించువాడు ఎవడు? బైబిల్ అంటుంది ఎవడైతే దేవుణ్ణి నమ్మాడో, ఎవడైతే యేసు క్రీస్తు నా రక్షకుడని, దేవుని కుమారుడని నమ్మాడో, ఆ నమ్మకం వానికి
లోకమును జయించే శక్తినిస్తుంది. హల్లెలూయా. లోకమును జయించేది ఏంటి? నీ నమ్మకత్వమే. నీ నమ్మకత్వమే. నేను నమ్ముతున్నానండి. నా నమ్మకత్వం, నమ్మకం మనల్ని ఆ గొప్ప ఆశీర్వాదములోకి నడిపించునుగాక. హల్లెలూయా. నువ్వు నమ్మడం లేదా? నమ్మని వానికి బైబిల్ అంటుంది, ఏ ఆశీర్వాదం నువ్వు వినడమే చూసే భాగ్యం దొరకదు. నీ పిల్లల ఔన్నత్యాన్ని, నీ పిల్లల ఆశీర్వాదాన్ని, ఒక గొప్ప దీవెనలను నేను చూడాలని అనుకుంటున్నావా? నమ్ము దేవుణ్ణి. ఒకరోజు ప్రవక్త పలికాడు, అయ్యా దైవజనుడా, ఈ భయానకమైన కఠినమైన కరువు క్షామం ఎప్పుడయ్యా తీరేది? పిల్లలను వండుకొని తింటున్నారు ఇశ్రాయేలీలు అని అంటే ఎలీషా అంటాడు, రేపు తెల్లవారే లోపే పరిస్థితులు మారుతాయి. హల్లెలూయా. నా పరిస్థితులు మారడానికి సంవత్సరాలు పనిలేదు. నా ప్రభు కాలచక్రాన్ని మార్చగలడు. అహాబు గడియారమును ఇదిగో రైట్గా తిరగడమే తెలుసు గడియారానికి, కానీ లేఖనం అంటుంది నీడ వెనకకు తిప్పే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. స్థితులను మారుస్తాడు నా దేవుని. లేఖనం అంటుంది, దేవుని పెట్టారా, ఇదిగో ఆ దైవజనుడు యొక్క పనివాడు వచ్చి రాజుతో అంటున్న, రాజా దైవజనుడు చెప్పమంటున్నాడు, రేపు ఉదయం లోపే ఇశ్రాయేలు సమాజంలో పరిస్థితులు మారుతాయి. అతని పక్కల ఒక మంత్రి అంటాడు, ఆకాశము తెరవబడిన, ఆకాశము తలుపులు తెరిచిన సింగిల్ నైట్ ఏం మారదో అనంటే దైవజనుడు అంటాడు, నువ్వు చూస్తావు కానీ అనుభవించావు. నువ్వు చూస్తావు, అనుభవించావు. నమ్ముతున్నారా? నీవు నమ్మితే ఆయన మహిమను చూస్తావు. నమ్మితే నీ పిల్లల భవిష్యత్తును చూస్తావు. నమ్మితే నీ పిల్లల ఆశీర్వాదాన్ని చూస్తావు. నువ్వు నమ్మితే నీ కళ్ళ ముందు ఎన్నిక లేని పరిచర్య మహావిశాలమైన వృక్షముగా మారడం నీవు చూస్తావు. ఒకవేళ నువ్వు నమ్మకపోతే నువ్వు చూస్తావు కానీ అనుభవించలేవు. హల్లెలూయా. హల్లెలూయా. పిల్లల కష్టం తినే అదృష్టం తల్లిదండ్రులకు ఉండాలి. వాళ్ళు కష్టపడి బాగుపడడం చూస్తే లాభం లేదు. మనం ఏ చెట్టు పెట్టామో ఆ ఫలం తిన్నప్పుడే కదా తృప్తి. నీ పిల్లలు సంపాదించి ఏ ఉద్యోగం కోసం, ఏ ఉద్యోగంలో, ఏ స్థాయిలో నీ బిడ్డలు ఉండాలని, ఏ వాహనంలో నీ ఇంటికి రావాలని, నీ పిల్లలు అలా శాలరీ తీసుకొచ్చి అప్పటి వరకు నీ పిల్లలు ఉన్నత స్థితిలో ఉన్నంత వరకు ఇంతే కట్ట. ఎంత చెప్పండి, ఎంత కట్ట చూశారు తల్లిదండ్రులు? ఇంతే కదా, 20,000 30,000 నెలకు. నీ కొడుకు, నీ బిడ్డ నెలకు ఒక 3 లక్షలు సంపాదించి ఇంత పెద్ద కట్ట తీసుకొచ్చి నీ చేతిలో పెట్టి, డాడీ శాలరీ అని ఇచ్చే దినాలు మీరు చూచుదురుగాక. మీరు చూసినప్పుడు, బాబు ఇదిగో ఈ ఒక 2,000 ఖర్చు కుంచుకొని నువ్వే మళ్ళా నీ కొడుకు ఇవ్వాలి. శాలరీ నీ దగ్గర ఉంచుకోవాలి, నీ దగ్గర ఉంచుకో. అలాంటి పిల్లలు అలాంటి ప్రయోజకులుగా చూడాలి. ఆ చూసినప్పుడే తల్లిదండ్రుల యొక్క దర్శనం నెరవేరుతుంది. వాడు ప్రయోజకుడు అయ్యాడు, కానీ తినడానికి నీకు ఆరోగ్యం లేకపోతే లాభం ఏంటి? చూడడానికి నీ కనులు చక్కగా కనబడకపోతే లాభం ఏంటి? బైబిల్ అంటుంది, యోసేపు తన 3వ తరాన్ని చూశాడట. ఏ తరం చూశాడట? మన కళ్ళు బాగుండాలి, మన 3వ తరాన్ని చూడాలి, మనవరాలను చూడాలి. హల్లెలూయా. హల్లెలూయా. నమ్మకం లేదా? నీ కర్మ. దానికి నాకైతే నమ్మకం ఉంది. చూడాలని నీకు లేకపోతే నాకేం బాధ? అర్థమవుతుందండి. ఒకరోజు ఇదే పట్టణంలో అనేక ప్రాంతాల నుంచి వివాహానికి, ఒక రాజకీయ సభలకు బస్సులు రావడం చూసాం. రేపు సభలకు బస్సులు వస్తాయి. ప్రజలు వస్తారు. ఆ ప్రజల మధ్యలో నా దేవుడు ఈ జయ జెండాను ఎగరేస్తాడు. ఆ నమ్మకంతో పనిచేస్తున్నాం.
ఈ నీతి, ఈ నిజాయితీ అర్థమవుతుందండి. ఇంతగా నల్లగొట్టబడడానికి గల కారణం ఏంటో తెలుసా? రేపు నిలబడడానికే. హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నా సంఘ బిడ్డలారా, యెహోషాపాతు తన ప్రజలకు ప్రకటించిన మాట ఈరోజు ఒక తండ్రిగా, ఒక నాయకుడిగా, ఒక దైవజనుడిగా, సంఘముగా నేను మీకు ప్రకటిస్తున్నాను. ఆయనను నమ్మండి, నా దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు. ఆయన సేవకులను నమ్మండి, మీ జీవితాలు ఆశీర్వాదకరంగా మారుతాయి. మీ నమ్మకత్వంలో ఎదగండి. ఆ నమ్మకత్వం మీ భక్తికి ఉన్నత స్థితిలోకి తీసుకెళ్తుంది. ఆ నమ్మకత్వం మిమ్మల్ని నీతిమంతులుగా మారుస్తుంది. ఆ నమ్మకత్వం మిమ్మల్ని నిత్య సియోనుకు నిలబడుతుంది. ఆ నమ్మకత్వం నా దేవుని బిడ్డలారా మీ ముందున్న లోకాన్ని జయించడానికి సహాయం చేస్తుంది. హల్లెలూయా. దేవుడు అలాగూ మన జీవితంలో చేయునుగాక. ఆమేన్. దయచేసి లేచి నిలబడదాం, త్వరగా లేచి నిలబడి